ట్రేడింగ్ చేస్తూ క్యాపిటల్‌ని గ్రో చేసుకోవడం ఎలాగా? మనకి పబ్లిక్‌లో అవైలబుల్‌గా ఉండే స్ట్రాటజీస్ మనకి వర్కౌట్ అవుతాయా? దాని నుంచి ప్రాఫిట్స్ వస్తాయా? ఎన్ని ఇండికేటర్స్ వాడాలి? లేకపోతే నాకొక ట్రేడ్ ఆపర్చునిటీ కనిపిస్తోంది. కానీ తీసుకోవడానికి భయమేస్తోంది. ఇలాంటి కొన్ని క్వెషన్స్ అన్నీ మీ అందరిలోకి మనసులో ఉన్నాయి. అండ్ మీరందరూ అడుగుతున్నారు గూడా. ఈ వీడియో ఎపిసోడ్ 33 మన స్టాక్ మార్కెట్ ఏ టు జీ సిరీస్‌లో 33rd ఎపిసోడ్ వరకు వచ్చేసాం. సో, ఇప్పుడు ఈ వీడియో కాన్సెప్ట్ మన 8th ఎపిసోడ్‌లో జరిగిన కాన్సెప్ట్‌కి చాలా సిమిలర్‌గా ఉంటుంది. 8th ఎపిసోడ్‌లో మీరు ట్రేడింగ్ చేయకంటే ముందర మీరు ట్రేడింగ్ చేస్తున్నారు యాస్ ఎ బిగినర్‌గా ఏ తప్పులు చేయొచ్చు, అవి అవాయిడ్ చేయండి అని చెప్పి మీకు అవేర్‌నెస్‌గా ఒక వీడియో క్రియేట్ చేశాను. కానీ ఇప్పుడు వీడియో ఏంటంటే మీరు ఆల్రెడీ ట్రేడింగ్ స్టార్ట్ చేసి ట్రేడింగ్ చేస్తుండంగా ఆ ప్రాసెస్‌లో మీకు కొన్ని డౌట్స్ వస్తాయి కదా! సెల్ఫ్ డౌట్స్ అవ్వచ్చు, కంపారిజన్‌లు అవ్వచ్చు, ట్రేడింగ్ క్యాపిటల్ ఎలా స్కేల్ చేసుకోవాలి, స్ట్రాటజీ వర్కౌట్ అవుతుందా లేదా, ఇలాంటి చాలా డౌట్స్ ఉంటాయి కదా! సో, ఆ డౌట్స్‌ని నేను టేకప్ చేసుకొని ఇవాల్టి ఎపిసోడ్‌లో ఒక 10, 12 డౌట్స్ మీకు కామన్‌గా వచ్చేవి ఇవాళ క్లారిటీ అనేది ఇచ్చేస్తాను. అండ్ ఈ క్లారిటీ వచ్చిన తర్వాత మనం ఫ్రెష్‌గా ఎపిసోడ్ 34 నుంచి ఫండమెంటల్ అనాలిసిస్ స్టార్ట్ చేసుకుందాం. సో, నెక్స్ట్ ఎపిసోడ్స్ నుంచి మనం ఒక ప్రాపర్‌గా ఒక కంపెనీని ఫండమెంటల్‌గా ఎలా అనలైజ్ చేయాలి లాంగ్ టర్మ్ ఇన్వెస్టింగ్ కోసం అని చెప్పి అవి నేర్చుకోబోతున్నాము. సో, ఇప్పటివరకు ఇవన్నీ కవర్ చేసేసుకొని హ్యాపీగా మనం నెక్స్ట్ చాప్టర్‌లోకి ఎంటర్ అనేది అవ్వచ్చు. సో, రెగ్యులర్‌గా మన వీడియోస్ చూసే వాళ్ళకైతే ఒక అండర్‌స్టాండింగ్, ఒక కాంటెక్స్ట్ ఉంది ఇక్కడ ఏం జరుగుతుందో. కానీ ఎవరైతే కొత్తగా వచ్చారో వాళ్ళకి ఇంకా ఇక్కడ ఏం జరుగుతుందో తెలియకపోతే, నా పేరు నిహాల్, నేను మార్కెట్‌లో ఒక ఫుల్ టైమ్ ఆప్షన్స్ ట్రేడర్‌ని. అండ్ మీరు చూస్తున్న వీడియోస్‌నేమో ఎడిట్ చేసింది బషీర్. సో, ఇక్కడ ఏం జరుగుతుందంటే మనం ఇక్కడ ఒక ఏ టు జీ సిరీస్ చేస్తున్నాము. మొత్తం బిగినర్ ఫ్రెండ్లీ నుంచి అడ్వాన్స్డ్ కాన్సెప్ట్స్ వరకు కూడా మొత్తము ఒక ట్రేడర్, ఒక ఇన్వెస్టర్‌కి కావాల్సిన ఫుల్ నాలెడ్జ్ ప్రాపర్ ఆర్డర్‌లో, ఒక ప్రాపర్ వేవ్ లెంగ్త్‌లో ఒక మంచి ప్లేలిస్ట్ అనేది క్రియేట్ చేసి ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనిపిస్తుండొచ్చు వీడియోస్ అన్నీ. ఈ ప్లేలిస్ట్ లింక్ ఇక్కడ ఐకార్డ్‌లో కింద డిస్క్రిప్షన్‌తో పాటు యూట్యూబ్‌లో మీ అందరికీ ఫ్రీగా అవైలబుల్ పెడుతున్నాను. ఎందుకు? మీరు లైన్‌గా ప్రాపర్‌గా నేర్చుకుంటే డబ్బులు ఖర్చు చేయకుండా హై క్వాలిటీ కాంటెంట్ నేర్చుకొని మార్కెట్‌లో సక్సెస్‌ఫుల్ అవ్వడానికి నేను మీకు హెల్ప్ అనేది చేస్తున్నాను. సో, ఇక్కడ అది జరుగుతోందనమాట. సో, కొత్తగా వచ్చిన మీరు అండ్ రెగ్యులర్‌గా మనల్ని లాయల్‌గా ఫాలో చేస్తూ ప్రతి వీడియోస్ చూస్తూ కమెంట్స్ పెడుతున్న మీరందరూ ఏం చేయాలి? కింద కమెంట్ సెక్షన్‌లోకి వెళ్ళిపోయి మీ అటెండెన్స్‌ని మార్క్ అనేది చేసేసుకోండి. తర్వాత మన ఏ టు జీ రెవల్యూషన్‌ని స్టార్ట్ చేసేద్దాం. కానీ దానికంటే ముందర ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, నాకు తెలుసు ఎవరైతే మన ఛానల్‌ని రెగ్యులర్‌గా చూస్తున్నారో వాళ్ళు లాస్ట్ 1 వీక్‌గా ట్యూస్డే రావాల్సిన వీడియో రాలేదు, థర్స్‌డే రావాల్సిన వీడియోలు రాలేదు. సో, టెక్నికల్‌గా 2 థర్స్‌డే వీడియోస్ రాలేదు, ఒక ట్యూస్డే వీడియో కూడా రాలేదు. అది ఎందుకు అనంటే ఛానల్ మీద ఒక కమ్యూనిటీ గైడ్‌లైన్ స్ట్రైక్ పడింది. అండ్ ఆ స్ట్రైక్‌లు ఎందుకు పడుతున్నాయో కూడా ఎవరికీ అర్థం కావట్లేదు. బట్ దానివల్ల మనం వీడియోస్ అప్లోడ్ చేయలేకపోయాము. సో, దానివల్ల 1 వీక్ గ్యాప్ వచ్చింది, 10 డేస్ గ్యాప్ వచ్చింది. బట్ ఏవేవైతే వీడియోస్ రావాలో అవి 100% వస్తాయి. అవి మీకు మళ్ళీ నేను అందిస్తూనే ఉంటాను. ఎందుకంటే షూట్స్ అన్నీ నేను చేస్తూనే ఉన్నాను. జస్ట్ అప్లోడింగ్ ప్రాబ్లమ్ వచ్చింది కాబట్టి ఇప్పుడు మళ్ళీ వీక్‌కి 2 వీడియోస్ బదులు వీక్‌కి 3 వీడియోస్ చేసి ఏవైతే డెఫిసిట్ ఉన్నాయో ఆ కాంటెంట్ మీ అందరికీ హ్యాపీగా ఇప్పుడు వచ్చే కమింగ్ డేస్‌లో వచ్చేస్తుంది. సో, టెన్షన్ తీసుకోకండి. అండ్ ఇంకొక రిక్వెస్ట్ ఏంటంటే, ఇప్పుడు ఎప్పుడైతే మనకి ఇలాగా గైడ్‌లైన్ స్ట్రైక్స్ అవుతాయో ఛానల్‌కి కొంత ఎఫెక్ట్ ఉంటుంది. కానీ అదే టైంలో మీరు మన కమ్యూనిటీ వాళ్ళు గనుక కమెంట్ సెక్షన్‌లో మీరు నాకు ఈ కాంటెంట్ కావాలి, మాకు నిజంగా హెల్ప్‌ఫుల్‌గా ఉంది, మాకు ఇది యూజ్ అవుతుంది అని చెప్పి కమెంట్ చేయడంతో పాటు మీకు తెలిసిన వాళ్ళతో షేర్ చేయడంతో పాటు వీడియోని లైక్ చేయడము, వీడియోని 100% ఎంతైతే వాచ్ టైమ్ ఉందో అది మొత్తం చూడడం వల్ల ఆల్గోరిథంకి అర్థమవుతుంది. సో, మనం కమ్యూనిటీ గైడ్‌లైన్ స్ట్రైక్ ఏసినప్పటికీ కూడా వ్యూవర్స్ నుంచి డిమాండ్ ఉంది, ఈ ఛానల్ నిజంగా జెన్యూన్ ఛానల్, మంచి ఛానల్ అని చెప్పి వాళ్ళు మన ఛానల్‌ని కూడా ఎఫెక్ట్ అవ్వకుండా ఎంతో కొంత హెల్ప్ అయినా కూడా బాగుంటుంది కదా! సో, అందుకని మీకు నిజంగా మన ఛానల్ నుంచి వాల్యుబుల్ కాంటెంట్ వచ్చింది అని అనుకుంటే దయచేసి లైక్, కమెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. తర్వాత మన ఏ టు జీ రెవల్యూషన్‌ని మొదలుపెట్టేద్దాం. సో, మీరందరూ అడిగిన మోస్ట్ కామన్ ఫస్ట్ క్వెషన్ ఏంటో తెలుసా? నాకు యూట్యూబ్‌లో అవ్వచ్చు, ఎక్కడైనా సరే దొరికిన ఒక పబ్లిక్‌లీ అవైలబుల్ స్ట్రాటజీ ఏదైతే ఉందో అది నేను ట్రేడ్ చేసుకొని డబ్బులు సంపాదించగలనా? అండ్ దాన్నే లైఫ్ లాంగ్ ట్రేడ్ చేయగలనా అని చెప్పి మీరందరూ క్వెషన్ అడిగారు. సో, దీనికి సింపుల్ స్ట్రెయిట్ ఆన్సర్ ఏంటంటే, మీకు పబ్లిక్ ఫోరమ్‌లో దొరికే అన్ని స్ట్రాటజీస్ యొక్క లాజిక్ అండ్ ఫ్రేమ్‌వర్క్ వర్కౌట్ అవుతుంది. ఎగ్జాక్ట్ రూల్స్ మాత్రం వర్కౌట్ అవ్వవు. సో, ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ ఇవ్వాలంటే నేను నా లాస్ట్ ఎపిసోడ్‌లో ఎగ్జాక్ట్‌గా నేను ఎవ్రీ వీక్ నిఫ్టీలో ట్రేడ్ చేసే ఒక ఆప్షన్ స్ట్రాటజీ మీ అందరికీ ఇచ్చేసాను. ఏదైతే ఐరన్ కాండర్ చేసానో అది ఎక్స్‌ప్లెయిన్ చేశాను. సో, ఇప్పుడు దాని వెనకాలన్న ఫ్రేమ్‌వర్క్ ఏంటి? కోర్ లాజిక్ ఏంటి? అదొక ఐరన్ కాండర్ స్ట్రాటజీ. దానికి ఒక ఎంట్రీ ఉంది, ఒక ఎగ్జిట్ ఉంది, ఒక స్టాప్ లాస్ ఉంది, ఒక రూల్ ఉంది, ఇవన్నీ ఉన్నాయి. కానీ కోర్ ఏంటి? కోర్ ఏంటి? ఐరన్ కాండర్ స్ట్రాటజీ లేకపోతే స్ట్రాంగిల్ స్ట్రాటజీ అని చెప్పుకోవచ్చు కదా! సో,
మీరు పబ్లిక్‌లో, డొమైన్‌లో ఎక్కడైనా దొరికిన దాంట్లో మెయిన్ ఫౌండేషన్ లాజిక్ ఏముంది అది ఫస్ట్ అర్థం చేసుకోండి. దాని మీద మీరు ఇనీషియల్‌గా ఫస్ట్ స్టార్ట్ చేసేటప్పుడు స్పెసిఫిక్ రూల్స్‌తో స్టార్ట్ చేసినప్పటికీ కూడా మీరు మార్కెట్‌లో స్లోగా ట్రేడ్ చేస్తూ, మీకు మార్కెట్‌లో ఎక్స్‌పీరియన్స్ వస్తూ, మీ టెంపర్‌మెంట్, మీ నాలెడ్జ్, మీ బయాస్‌నెస్‌తో, మీ డిస్క్రిషన్‌తో మీరు కొన్ని ట్వీక్స్ చేసుకోవాలి. అంటే ఎంట్రీ మేబీ ₹10 నేను చెప్పాను. బట్ అలా కాకుండా మేబీ ₹8కి ఎంట్రీ తీసుకోవచ్చేమో. లేదు నేను ఎగ్జిట్ 2025 అన్నాను. మీరు 20, 30 వరకు హోల్డ్ చేయొచ్చేమో. సో అలాంటి చిన్న ట్వీక్స్ మీరు పర్సనల్‌గా కొంత ఒక 1, 2 ఇయర్స్ మార్కెట్‌లో స్పెండ్ చేసిన తర్వాత అలాంటి ట్వీక్స్ చేస్తేనే మీరు మార్కెట్‌లో సర్వైవ్ అవుతారు. ఎగ్జాక్ట్‌గా మార్కెట్‌లో దొరికినట్టు గుడ్డిగా అలాగే ఫాలో అయితే 100% రిజల్ట్స్ రావు అండ్ వస్తాయి. అంటే ప్రాబబిలిటీ మీరు పెంచుకోవడానికి మీ సొంత ట్వీక్స్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. తర్వాత సెకండ్ క్వెషన్ వచ్చేస్తే ఇది మనము కంపారిజన్ వల్ల అవ్వచ్చు, లేకపోతే మార్కెట్స్ గురించి ప్రాపర్ అండర్‌స్టాండింగ్ లేకపోవడం వల్ల అవ్వచ్చు, ఈ క్వెషన్ అనేది రైజ్ అవుతుంది. అది ఏంటి అనంటే మనము యూట్యూబ్‌లో అవ్వచ్చు, ఇన్‌స్టాగ్రామ్‌లో అవ్వచ్చు, లేకపోతే ఎక్కడ చూసినా కూడా మార్కెట్‌లో అందరూ కన్సిస్టెంట్‌గా ప్రాఫిట్ సంపాదిస్తున్నారు. బట్ నాకు కన్సిస్టెంట్‌గా ప్రాఫిట్స్ రావట్లేదు. ఒకరోజు ప్రాఫిట్ వస్తుంది, ఒకరోజు లాస్ వస్తుంది, 2 రోజులు లాస్ వస్తుంది, మళ్ళీ మూడో రోజు ప్రాఫిట్ వస్తుంది. కానీ నాకు ఎవ్రీ సింగిల్ డే ప్రాఫిట్ రావాలి. అలా పాసిబులా మార్కెట్‌లో అని కూడా చాలామంది నన్ను క్వెషన్ అడిగారు. ఎందుకంటే టెలిగ్రామ్ గ్రూప్స్ అవ్వచ్చు, లేకపోతే పెయిడ్ వాళ్ళు ఎవరైతే సర్వీసెస్ ఉంటాయో వీళ్ళందరూ అది ప్రామిస్ చేస్తున్నారు ఎవ్రీ సింగిల్ డే ప్రాఫిట్ అని. అండ్ యూట్యూబ్‌లో కూడా చూసినా ఎవరు పడితే వాళ్ళు ఎవ్రీ డే ప్రాఫిట్ స్క్రీన్ షాట్లు పెడుతున్నారు. సో ఇక్కడ మీరు ఒక స్టెప్ బ్యాక్ తీసుకొని మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ట్రేడింగ్ ఒక ప్రాపర్ బిజినెస్‌లో లాగా. సో మీకు బిజినెస్‌లో ఎవ్రీ సింగిల్ డే, ఎవ్రీ సింగిల్ మంత్, ఎవ్రీ సింగిల్ క్వార్టర్ ప్రాఫిటబుల్‌గా ఉంటుందా, లాస్ వస్తుందా ఎవ్వరికీ తెలీదు. బట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద ఇయర్ ప్రాఫిటబుల్‌గా ఉంటామా అంటే మనం రైట్ సిస్టమ్స్‌ని ఫాలో అవుతున్నాము, రైట్ డిసిప్లిన్‌తో మెయింటైన్ చేస్తున్నామంటే ఇయర్ ఎండ్‌కే ప్రాఫిట్ డెఫినెట్‌గా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. కానీ ఎవ్రీ సింగిల్ డే ప్రాఫిట్ వస్తుందా? రాదు. ఒక వీక్ ప్రాఫిట్ వస్తుంది, ఒక వీక్ లాస్ వస్తుంది. బట్ ప్రాఫిట్ ఎక్కువ రావాలి, ప్రాఫిట్ చేసుకునే రోజులు ఎక్కువ ఉండాలి. అప్పుడు మనం ఓవరాల్‌గా ప్రాఫిట్ ఉంటాం. కానీ ఎవ్రీ సింగిల్ డే షార్ట్‌గా 100% ప్రాఫిట్ వస్తుంది అన్న స్ట్రాటజీ లోకంలో లేదు. ఎవరైనా చెప్పినా దయచేసి నమ్మకండి. తర్వాత దీనికే ఇంకొక ఫాలో అప్ క్వెషన్ ఉంది. ఇది మీరు ఎవ్వరు అడగలేదు, కానీ నేనే నా సైడ్ నుంచి ఆన్సర్ చేస్తాను. అది ఏంటి అనంటే మార్కెట్ నుంచి ప్రాఫిట్ తీయడం చాలా ఈజీ అనుకుంటారు. ఇప్పుడు నేను కూడా ఇక్కడికి వచ్చి మీ అందరికీ ఎడ్యుకేట్ చేస్తున్నాను. టెలిగ్రామ్ గ్రూప్‌లో కూడా లాస్ట్ మీకు ప్రామిస్ చేసినట్టు 1 మంత్ ఎవ్రీ సింగిల్ డే నిఫ్టీ అనాలిసిస్ షేర్ అనేది చేశాను. అండ్ అందులో 90% యాక్యురసీతో మనం అనుకున్నదే ఎగ్జాక్ట్‌గా వర్కౌట్ కూడా అయింది. ఇప్పుడు ఇది 90% యాక్యురసీ ఉంది, నేను గ్రేటు అని చెప్పుకోవడానికి కాదు. కానీ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే నాకు ఈ యాక్యురసీ రావడానికి నేను నిఫ్టీని ఎన్ని గంటలు చూసుండాలి, ఎన్ని చార్ట్స్ ఎవ్రీ సింగిల్ డే ప్రతి 5 మినిట్ చార్టు చూసి మార్కెట్‌లో వందలాది గంటలు కూర్చొని ప్రాక్టీస్ చేస్తే వచ్చిన స్కిల్ అది. నేను ఎంత 5 ఏళ్ళు, 6 ఏళ్ల నుంచి ట్రేడ్ చేస్తున్నాను. ఇన్ని ఏళ్ల నుంచి ట్రేడ్ చేసిన తర్వాత ఇప్పుడు వచ్చినది. సో మీరేం చేస్తారంటే మార్కెట్‌లో ఇప్పుడు స్టార్ట్ అయ్యారు. 1 వీకో, 1 మంతో, 2 మంత్సో, 1 ఇయర్ అయింది. 1 ఇయర్‌లో నేను మార్కెట్ ఏం చేస్తుందో ప్రెడిక్ట్ చేయగలుగుతాను అనుకుంటే చెయ్యలేరు. ట్రస్ట్ మీ, నాకు పర్సనల్‌గా 2.5, 3 ఇయర్స్ పట్టింది ఎగ్జాక్ట్‌గా మార్కెట్ ఏం చేస్తుంది అని అనలైజ్ చేయడానికి. ఇప్పటికీ కూడా మార్కెట్ ఏం చేస్తుందో ఎవరికీ తెలీదు, నాకు కూడా తెలీదు. కాకపోతే మార్కెట్ ఏం చేస్తే నేనేం చెయ్యాలి అని 100%గా ఆ కన్విక్షన్ అండ్ ఆ కాన్ఫిడెన్స్ రావడానికి ఇన్నేళ్ళు పట్టింది. సో మీరు కూడా మార్కెట్‌లో అన్ని ఏళ్ళు టైం ఇవ్వగలిగితే మీరు కూడా ఆ స్టేజ్‌కి డెఫినెట్‌గా వస్తారు. అది 1 డేలోనో, 1 వీక్‌లోనో, 1 మంత్‌లో కూడా రాదు. తర్వాత నెక్స్ట్ క్వెషన్ ఏంటంటే నిహాల్ బ్రో లేకపోతే నిహాల్ అన్న మీరు ఎలాగైతే అలా పిలుస్తారో అలాగా నేను మీరు చెప్పిన స్ట్రాటజీ అవ్వచ్చు, లేకపోతే ఒక మంచి ప్రాఫిటబుల్ స్ట్రాటజీనే తీసుకుంటున్నాను. బట్ అయినా కూడా నాకు ప్రాఫిట్ రావట్లేదు. సేమ్ స్ట్రాటజీ నేను అన్నీ ఫాలో అవుతున్నాను, కానీ నాకు ప్రాఫిట్ రావట్లేదు అని అంటారు. దానికి మేజర్‌గా 2 రీజన్స్ ఉంటాయి. ఫస్ట్ రీజన్ ఏముంటుందంటే మీరు గుండెల మీద చెయ్యేసుకొని చెప్పండి, నేను ఎగ్జాక్ట్‌గా ఆ రూల్స్ అలాగే ఫాలో అయ్యానా? ఎంట్రీ తీసుకునేటప్పుడు ఎంట్రీ నిజంగా మన వైపు ఫేవర్‌లో వస్తుందా రాదా అన్న డౌట్‌తో ఫస్ట్ ఎంట్రీ లేట్ చేస్తారు. తర్వాత ఎగ్జిట్ ఎప్పుడైతే స్టాప్ లాస్ హిట్ అవుతుందో అప్పుడు హోల్డ్ చేస్తారు. ఇంకా రివర్స్ వస్తుందేమో అని హోల్డ్ చేస్తారు. లేదు ప్రాఫిట్ వరకు వస్తుందనుకోండి, అంత ప్రాఫిట్ వరకు వచ్చి మళ్ళీ రిటర్న్ వస్తుందనుకోండి, ప్రాఫిట్ హిట్ అవ్వకముందే మీరు ఎగ్జిట్ అయిపోతారు. సో ఫస్ట్ ఎంట్రీ లేట్ చేస్తున్నారు, ఎగ్జిట్ తొందరగా తీసుకుంటున్నారు, స్టాప్ లాస్ దగ్గర ఎక్కువ హోల్డ్ చేస్తున్నారు. రూల్స్ ఇవన్నీ పాటిస్తున్నారా? గుండెల మీద చేసుకొని చెప్పండి, చెయ్యరు. తర్వాత మళ్ళీ ఆ స్ట్రాటజీని బ్లేమ్ చేయడమో, ఇంకెవరినో బ్లేమ్ చేయడమో, లేకపోతే వాళ్ళ వల్ల నాకు ప్రాఫిట్ రావట్లేదనో, లేకపోతే ఈ రూల్సే బాలేదు, ఈ స్ట్రాటజీయే బాలేదు, స్ట్రాటజీ మార్చేద్దాము అని చెప్పి 1 వీక్, 1 మంత్ మీరు ట్రేడ్ చేసి స్ట్రాటజీని మార్చేస్తూ ఉంటారు. దానివల్ల మీరు లైఫ్లో ఎప్పటికీ ప్రాఫిటబుల్ కాలేరు. సో దానివల్ల మీరు ప్రాఫిట్ చేసుకోవట్లేదు. సో ఇక్కడ మీరు ఏం చేయాలి?
నేను ట్రేడ్ తీసుకుంటున్నాను అని అంటే 100% రెస్పాన్సిబిలిటీ నాదే. మీరు ఒకళ్ళ స్ట్రాటజీ ఫాలో అవుతున్నప్పటికీ కూడా ఎంట్రీ, ఎగ్జిట్, చేంజెస్, మోడిఫికేషన్స్ అవ్వచ్చు, స్టాప్ లాస్ అవ్వచ్చు, ఇవన్నీ నేను మాన్యువల్గా తీసుకొస్తున్నది. మీరు ఎక్కడైతే చూసారో అతను వచ్చి మీ చేయి పట్టుకొని పెట్టించట్లేదు కదా, మీరే సిస్టంలో పెడుతున్నారు కదా. సో రెస్పాన్సిబిలిటీ తీసుకోవడం నేర్చుకోండి. నేను ఎంట్రీ తీసుకుంటా అంటే ఎందుకు తీసుకుంటున్నాను, ఎగ్జిట్ తీసుకుంటా అంటే ఎందుకు తీసుకుంటున్నాను అని ప్రాపర్గా మీకు మీరు అకౌంటబుల్గా ఎప్పుడైతే ఉంటారో, మీ డబ్బుల మీద మీకు ఎప్పుడైతే సీరియస్నెస్ వస్తుందో అప్పుడు మీకు అర్థమవుతుంది ఒక స్ట్రాటజీ అట్లీస్ట్ 6 months 1 year ప్రాక్టీస్ చేసి టెస్ట్ చేసి అప్పుడు నేను డిసైడ్ అవ్వాలి ఈ స్ట్రాటజీ కరెక్టా కాదా అని. సెకండ్, నేను చేసే స్ట్రాటజీస్ అన్నీ కూడా ఎంట్రీస్, ఎగ్జిట్స్, మోడిఫికేషన్స్ అన్నీ కూడా జర్నల్ మెయింటైన్ చేస్తూ స్ట్రాటజీ ఏం చెప్తోంది, నేను టు ద పాయింట్ పిన్ పాయింట్గా అదే ఫాలో అవుతున్నానా లేదా అని జర్నల్లో మెయింటైన్ చేస్తే అప్పుడు మీరు సక్సెస్ఫుల్ ట్రేడర్గా అవుతారు. మల్టిపుల్ స్ట్రాటజీస్లో జంప్ అవ్వరు. అండ్ ప్రాఫిట్ వచ్చినా లాస్ వచ్చినా రెండు కూడా మీకే అకౌంటబుల్. ప్రాఫిట్ వస్తే వేరే వాళ్ళకి క్రెడిట్ ఇవ్వక్కర్లేదు, లాస్ వస్తే ఎవరికి బ్లేమ్ చేయక్కర్లేదు. తర్వాత దీనికే రిలేటెడ్గా ఇంకొక లైఫ్ రూల్ ఉంది, అది కూడా చాలా మంది మిస్ అవుట్ అయిపోతారు. అండ్ నేను ఇప్పటికీ బాధపడతాను ఎందుకు వీళ్ళు ఇంకా ఆ పాయింట్ రియలైజ్ అవ్వట్లేదు అని. ఆ పాయింట్ ఏంటంటే, నా దగ్గరకు వస్తారు, నిహాల్ నేను మార్కెట్లో 5 years నుంచి ట్రేడ్ చేస్తున్నాను, 10 years నుంచి ట్రేడ్ చేస్తున్నాను, 15 years. ఒక ఆయన అయితే నా దగ్గర 25 years అనుకుంటా అప్పటి నుంచి మార్కెట్లో ట్రేడ్ చేస్తున్నాను, నాకు మార్కెట్లో 25 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది ట్రేడింగ్లో అని చెప్పేసి అన్నారు. సో నేను చాలా ఫ్యాసినేటెడ్గా చాలా ఎక్సైట్ అయిపోయి, అవునా సార్ మరి ఎలా నడుస్తుంది మార్కెట్, సూపర్గా మీరు 25 years ఎక్స్పీరియన్స్ అంటే ఎలా ఉండాలి మార్కెట్లో, ఆవలిస్తే నిఫ్టీ 1 candle మూవ్ అవ్వగానే మీరు ఏం జరుగుతుందో చెప్పాలి, అంత సూపర్ ఎక్స్పీరియన్స్గా ఉన్నారు, మీరు నాకు నేర్పించండి అని చెప్పి నేను కూర్చుంటే చాలా బాధాకరమైన విషయం ఏంటంటే, వాళ్ళు ఒకటి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే 25 years అయినా ఫస్ట్ వాళ్ళు ప్రాఫిటబుల్గా లేరు, అలానే లాస్ కూడా చేసుకోవట్లేదు, కానీ ప్రాఫిట్ చేస్తున్నారా అది కూడా లేదు, మేనేజ్ చేసుకోగలుగుతున్నారు. 25 years మార్కెట్లో జస్ట్ టైం పాస్ మాత్రమే అయింది. సో మనం ఒక ట్రేడ్లో ఎలా అయితే స్టాప్ లాస్ ఉంటుందో మన లైఫ్లో కూడా ట్రేడింగ్కి సంబంధించి ఒక స్టాప్ లాస్ ఉండాలి. నేను 1 year ట్రేడ్ చేస్తున్నాను, 2 years ట్రేడ్ చేస్తున్నాను, అయినా ప్రాఫిటబుల్గా అవ్వలేకపోతున్నాను లేదా లాసెస్ చేసుకుంటున్నాను అంటే ఇంట్రోస్పెక్షన్ అవ్వడం చాలా ఇంపార్టెంట్. అంటే మార్కెట్కి నేను కరెక్టా కాదా, మార్కెట్లో ట్రేడ్ చేసే పర్సనాలిటీ టైప్ నాకు ఉందా లేదా, ఆ టెంపర్మెంట్ నాకు ఉందా లేదా, ఆ స్కిల్ సెట్ నాకు ఉందా లేదా అని కూడా తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు డాక్టర్ అయిపోలేరు కదా, ఇప్పుడు నేను వెళ్ళి డాక్టర్ అయిపోలేను, నేను పైలట్ అయిపోలేను, కానీ నేను ట్రేడర్ అవ్వగలిగాను ఎందుకంటే నా మైండ్ సెట్కి అది సెట్ అయింది. అదేవిధంగా ప్రతి ఒక్కళ్ళు కూడా లైఫ్లో ఒక స్టాప్ లాస్ పెట్టుకోవాలి. నేను 1 year మార్కెట్కి ఇస్తా, 2 years మార్కెట్కి ఇస్తా, 3 years మార్కెట్కి ఇస్తా, మ్యాక్సిమం అంతే. ఒకవేళ కనుక లాసెస్ చేసుకుంటున్నానంటే మార్కెట్ నుంచి నేను బయటికి తప్పుకోవాలి. లేదు ప్రాఫిట్ చేస్తున్నాను అంటే ప్రాఫిట్ కూడా అట్లీస్ట్ ఇయర్లీ 10% చెయ్యట్లేదు, నెట్ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్సెస్ చెయ్యట్లేదు అని అంటే మార్కెట్ నుంచి బయటికి తప్పుకోవాలి. బ్రేక్ ఈవెన్లో ఉన్నారంటే 100% బయటికి తప్పుకోవాలి. సో ఈ కెరియర్ వైజ్ లైఫ్లో కూడా మార్కెట్ నుంచి ఒక స్టాప్ లాస్ మీరు డెఫినెట్గా పెట్టుకోవాలి. సో ఎప్పుడైతే నేను చెప్తానో ఎవరికైతే మార్కెట్ మీద చాలా ఇంట్రెస్ట్ ఉంటుందో, ప్యాషన్ ఉంటుందో వాళ్ళు చాలా డిసప్పాయింట్ అయిపోతారు. అదే నిహాల్ మేము మార్కెట్లో ఫుల్ ప్యాషనేట్గా వచ్చాము, మేము మార్కెట్లో నేర్చుకోవడం అనుకున్నాము, పొడి చేద్దాం అనుకుంటున్నాము, దీని నుంచి మాకు సెకండరీ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ వస్తుంది, అది ఇది అనుకుంటూ చాలామంది ఎక్సైట్ అవుతారు. కానీ మీరు ప్రైమరీ రీజన్ అర్థం చేసుకోండి, మీరు అన్నేళ్ళ నుంచి మార్కెట్లో ఉన్న ప్రాఫిట్ సంపాదించలేకపోతున్నారు, టైం వేస్ట్ అవుతుంది. సో ఏదో గాలిలో దీపం పెట్టి హోప్లో లాగా కాకుండా రియాలిటీ చెక్ అనేది 100% ఉండాలి. కానీ ఇలా రియాలిటీలో మీరు ఉండి మీరు మార్కెట్ నుంచి మీరు మాన్యువల్గా మీరు స్వతహాగా ఎగ్జిట్ తీసుకున్నప్పటికీ కూడా ఇప్పుడు ఇన్వెస్టింగ్లో ఉన్నారు, ఇన్వెస్టింగ్లో మీరు ఫ్యూచర్ కోసం ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారు, బట్ స్టాక్స్ని ఎలా పిక్ చేసుకోవాలి, ఏది ఎలా చేయాలో మీకు ఇంకా క్లారిటీ ఉంది కదా. సో అప్పుడు మీరు ఏం చేస్తారు, ఒక మ్యూచువల్ ఫండ్ రూట్లో వెళ్తారు, ఒక ప్రొఫెషనల్కి మీ మనీని హ్యాండిల్ చేయండి, ఒక ప్రొఫెషనల్కి మీ ద్వారా ఇన్వెస్టింగ్ చేయమని చెప్పి అలాంటి ఆప్షన్స్ మీరు వెతుక్కుంటారు కదా. అదేవిధంగా ట్రేడింగ్లో కూడా ప్రొఫెషనల్స్ ఉంటారు, వాళ్ళ త్రూ మీరు హెల్ప్ అనేది తీసుకోవచ్చు. సో ఇప్పుడు ప్రొఫెషనల్ అని ఎప్పుడైతే నేను అంటానో అకౌంట్ హ్యాండ్లింగ్లు లేకపోతే అన్ఎక్స్పెక్టెడ్గా లేకపోతే ఇలా హై రిటర్న్స్ ఇచ్చేస్తాము అని ఇలాంటి ఫేక్వి కాదు, జెన్యూన్గా మీకు హెల్ప్ చేసే కొన్ని ప్లాట్ఫామ్స్ కూడా ఉంటాయి. నెక్స్ట్ మన క్వశ్చన్కి వచ్చేస్తే చాలామంది ఈ రీసెన్సీ బయాస్ అని ఒకటి ఉంటుంది. అంటే ఏంటి, ఇప్పుడు సడన్గా నాకు మంచి విన్నింగ్ స్ట్రీక్ ఉందనుకోండి, లైన్గా ఈ వీక్లో 5 రోజులు ఉంటే 3 రోజులు ప్రాఫిట్ చేసుకున్నాను అనుకోండి, వీళ్ళకి ఒక ఓవర్ కాన్ఫిడెన్స్ అనేది డెవలప్ అయిపోతుంది. ఇంకా నేనే తోపు,
మార్కెట్‌లో నన్ను తొక్కేవాడు లేడు. నేనే మార్కెట్‌ని తొక్కుతా అని చెప్పి వాళ్ళకలా ఓవర్ కాన్ఫిడెన్స్ వల్ల ఉన్న క్వాంటిటీని పెంచేయడంలోనో, లేకపోతే ఎగ్జిట్ లెవెల్స్ వచ్చినా కూడా అది స్టాప్ లాస్ అవ్వచ్చు, టార్గెట్ అవ్వచ్చు. వచ్చినా కూడా వాళ్ళు ఇంకా హోల్డ్ చేయడము, ఇలాంటివి లేకపోతే యావరేజింగ్ అవుట్లు చేయడము, ఇలాంటివన్నీ బయాస్‌నెస్‌లు క్రియేట్ చేసుకుంటారు. వాళ్ళ ప్రీవియస్ ట్రాక్ రికార్డ్, అది కూడా ప్రీవియస్ అంటే ఏది ఏళ్ల తరబడి కాదు, లాస్ట్ 2-3 డేస్ ప్రీవియస్ ట్రాక్ రికార్డ్ చూసుకొని. సో, అలాగా తప్పులనేది చేస్తుంటారు. లేదు సడెన్‌గా ఒక 2-3 డేస్ లాసెస్ వచ్చిందనుకోండి, ఫుల్ కాన్ఫిడెన్స్ కోల్పోతారు. ఇంకా మార్కెట్‌లో నేను గెలవలేనేమో అని చెప్పి డీమోటివేట్ కూడా అయిపోతారు. సో, ఒకవైపేమో ఓవర్ కాన్ఫిడెన్స్ వస్తుంది, ఒకవైపేమో ఇలాగ డీమోటివేషన్ కూడా వస్తుంది. సో, 2 కూడా తప్పే. మీరు మార్కెట్‌లో సక్సెస్‌ఫుల్లా, ఫెయిల్యూరా అని డిసైడ్ చేయడానికి 1, 2, 3 ఇయర్స్ మినిమమ్ పడుతుంది. మీరు మార్కెట్‌కి రైట్ ఫిట్టా కాదా అని డిసైడ్ అవ్వడానికి. సో, మీరు లైన్‌గా ఒక 1 మంత్, 2 మంత్స్, 3 మంత్స్ ప్రాఫిటబుల్‌గా ఉన్నా కూడా నేను తోపని చెప్పుకోవాల్సిన పని లేదు. 1, 2, 3 మంత్స్ నేను లాసెస్ చేసుకుంటున్నా, నేను పనికిరాను మార్కెట్‌కి అని డిసైడ్ అవ్వాల్సిన పని అస్సలు లేదు. తర్వాత మీరు అడిగే మోస్ట్ కామన్ క్వెషన్ ఏంటి అనంటే, నేను ఎన్ని ఇండికేటర్స్ వాడాలి అని చెప్పి. సో, నన్ను అడిగితే మాక్సిమం 2 ఇండికేటర్స్ వాడండి, అంతకు మించి అవసరం లేదు. అందులో ఒకవేళ మీరు ప్రైస్ యాక్షన్‌లో ట్రేడ్ చేస్తున్నారనుకుంటే మీకు ఆ 2 ఇండికేటర్లు కూడా అవసరం లేదు. బట్ లేదు నాకు ఇండికేటర్ వల్ల కాన్ఫిడెన్స్ వస్తుంది, నాకు సెకండరీ కన్ఫర్మేషన్ వస్తుంది అని అనుకుంటే 2 ఇండికేటర్లు పెట్టుకోండి, అంతకు మించి అవసరం లేదు. అందులో ఒకటేమో స్ట్రెంగ్త్‌ని ఇవ్వాలి, అంటే మీకు మార్కెట్‌లో డైరెక్షన్ ఎటువైపు వెళ్తుందని స్ట్రాంగ్‌గా చెప్పేది ఒక ఇండికేటరు, ఇంకొకటి సెకండరీది కొంచెం మొమెంటమ్ ఇండికేటర్ లాంటిది అనుకోండి, అలాంటిది పెట్టుకోవచ్చు. సో, ఇప్పుడు నేను పర్సనల్‌గా యూజ్ చేసేది ఏంటి, ఒకటి ఏడిఎక్స్ యూజ్ చేస్తాను, ఇంకొకటి ఆర్ఎస్ఐ యూజ్ చేస్తాను. లేదు అనుకుంటే మీరు మూవింగ్ యావరేజ్ ప్లస్ ఏడిఎక్స్ అలా యూజ్ చేసుకోవచ్చు, లేకపోతే ఆర్ఎస్ఐ ప్లస్ సూపర్ ట్రెండ్ యూజ్ చేసుకోవచ్చు. అలా ఏదైనా సరే మాక్సిమం మీ చార్ట్ మీద 2 ఇండికేటర్లు పెట్టుకోండి, అంతకు మించి అవసరం లేదు. లేదా అసలు ఇండికేటర్లే లేకుండా ప్లెయిన్ చార్ట్ చూస్తూ కనుక ప్రైస్ యాక్షన్ ట్రేడ్ చేస్తున్నారు అనుకుంటే దానికంటే ఉత్తమం అయితే ఇంకా ఏది లేదు. సో, మీరు చార్ట్‌ని ఎంత క్లీన్‌గా పెట్టుకుంటారో మీకు విజన్ అండ్ క్లారిటీ అంత క్లియర్‌గా ఉంటుంది. అండ్ ఈ ఇండికేటర్లతో పాటు చాలామంది అక్కడ ఆ న్యూస్ ఏమవుతోంది, ఇక్కడ ఏ గ్లోబల్ ఈవెంట్ ఏమవుతోంది, అక్కడ ఆ స్పెసిఫిక్ స్టాక్‌లో ఏమవుతోంది, దానికి ఏదో అవుతే రిలయన్స్‌లో ఏదో ఫస్ట్ ఒక రిలయన్స్‌లో Q1 న్యూస్ వస్తుంది, దానివల్ల ముఖేష్ అంబానీ వచ్చి ఏదో మాట్లాడతాడు, ముఖేష్ అంబానీ ఏదో మాట్లాడితే రిలయన్స్ మీద ఏదో అవుతుంది, రిలయన్స్ మీద ఏదో అవుతే దానికి రిలేటెడ్‌లో స్టాక్స్‌లో ఇంకేదో అవుతుంది, దానివల్ల హెచ్‌డిఎఫ్‌సికి ఇంకేదో ఇంపాక్ట్ అవుతుంది, ఇవన్నిటి వల్ల నిఫ్టీలో 2 పాయింట్ల మూవ్‌మెంట్ వస్తుంది అని చెప్పి ఎంత అనాలిసిస్ చేసి ప్రాసెస్ చేయడం వల్ల మీకు వచ్చేదేం లేదు. సో, మీరు యాజ్ అ బిగినర్‌గా మీరు ఏం చేయాలి, క్లారిటీ పెట్టుకోండి, క్లియర్‌గా పెట్టుకోండి. నాకు ఆ నాయిస్ అంతా కట్ చేయండి. అన్ని ఇండికేటర్లు అవసరం లేదు. 1, 2 మాక్సిమం ఇండికేటర్లు పెట్టుకొని సింపుల్‌గా ప్రైస్ చార్ట్‌ని చూడండి, నిఫ్టీ చార్ట్‌ని చూడండి, ట్రేడ్‌ని తీసుకోండి, హ్యాపీగా ప్రాఫిట్ చేసుకోవచ్చు. తర్వాత ఇంకొక 2 డిప్రెసింగ్ విషయాలు వింటూ ఉంటాను నేను ట్రేడర్స్ నుంచి. అది ఏంటి అనంటే వీళ్ళు టాప్స్ ఇంకా బాటమ్స్‌ని పట్టుకోవాలని అనుకుంటూ ఉంటారు. సపోజ్ ఎగ్జాంపుల్‌కి ఎక్స్‌పైరీ డే రోజు ఒక ఆప్షన్ ఏదన్నా ₹1, ₹2, ₹5, ₹10 ఉండే ఆప్షన్ ₹100 టచ్ అయిపోయింది అనుకుందాం. సో, వీళ్ళు ఏమనుకుంటారంటే వీళ్ళు కలల్లో లేకపోతే నార్మల్‌గా కూడా ఆలోచించడం స్టార్ట్ చేస్తారు. ఓకే, నేను ఒక 1000 క్వాంటిటీ కనుక ₹10 దగ్గర తీసుకొని ₹100 దగ్గర ఎగ్జిట్ అయ్యుంటే నాకు ₹1,00,000 వచ్చేది, 90,000 వచ్చేది, 80,000 వచ్చేది అని చెప్పి ఇలా ఊహాగానాల ఫిగర్లన్నీ వీళ్ళు మైండ్‌లో వేసుకుంటారు. వేసుకొని వాళ్ళు ఆ బయాస్‌నెస్‌తో ₹10 దగ్గర నుంచి ₹100 నేను 100% పట్టుకోగలుగుతానేమో అండ్ అలాంటివే క్యాప్చర్ చేయాలి అని చెప్పి వీళ్ళు వెయిట్ చేస్తుంటారు. కానీ రియాలిటీ ఏంటి అనంటే ఒక ట్రేడర్ ఎప్పుడూ కూడా మిడిల్ బ్యాండ్ మాత్రమే పట్టుకోగలుగుతాడు. అంటే స్టాక్ సపోజ్ మొమెంటమ్ ₹10 దగ్గర నుంచి స్టార్ట్ అయింది అనుకుందాం, ₹100 వరకు వెళ్ళి ఎండ్ అయింది అనుకుందాం. సో, ఒక ట్రేడర్ క్యాప్చర్ చేసే ప్రాఫిట్ ఎంత ఉంటుందో తెలుసా, ₹25-30 దగ్గర నుంచి ఎంట్రీ స్టార్ట్ అయ్యి 60-70 వరకు ఎగ్జిట్ అయిపోతాడు. సో, ఈ మధ్యలో ఏదైతే 30-40 మాక్సిమం ₹50 ఉందో, అంటే ఒక ర్యాలీ ఎంతైతే అవుతుందో ఒక ర్యాలీలో 40-50% మీరు క్యాప్చర్ చేసినా కూడా మీరు వరల్డ్‌లో తోపు ట్రేడరు. ఎవ్వరు కూడా లోకంలో ఒక ట్రేడింగ్‌లో అదృష్టం ఉంటే తప్పితే లేకపోతే ఇంకేదైనా అవుతే తప్పితే కంప్లీట్ బాటమ్, కంప్లీట్ టాప్ ఎవ్వరూ పట్టుకోలేరు. ఎప్పుడు కూడా ఆ మిడిల్‌ని టార్గెట్ చేయాలి. ఆ మిడిల్‌ని పట్టుకుంటే సక్సెస్‌ఫుల్ ట్రేడర్ అయిపోతాము. సో, దాని మీద ఫోకస్ పెట్టండి అండ్ ఆ రియాలిటీని కూడా అర్థం చేసుకోండి. తర్వాత నెక్స్ట్ మోస్ట్ కామన్ 2 ఇంట్రెస్టింగ్ క్వెషన్‌లు ఎవరైతే ఎగ్జిస్టింగ్ ట్రేడర్లు ఉంటారో, ఎవరైతే కొంచెం రీసెర్చ్ చేస్తూ కొంచెము అండర్‌స్టాండింగ్‌తో కొంచెం ఎక్స్‌పీరియన్స్‌తో ఉంటారో వీళ్ళు అడిగే క్వెషన్ ఏంటి అనంటే, ఒకటి నా ట్రేడింగ్ క్యాపిటల్‌ని నేను ఎలా పెంచుకోవాలి అని ఫస్ట్ క్వెషన్ అడుగుతారు. సెకండ్ అడిగే క్వెషన్ ఏంటంటే, నాకు రీసెంట్‌గా చాలా పెద్ద లాస్ వచ్చింది. అది 50,000 అవ్వచ్చు, 60,000 అవ్వచ్చు, 1,00,000 అవ్వచ్చు, ఎంతైనా సరే ఒక మేజర్ లాస్ వచ్చింది. దీని నుంచి నేను ఎలా బయటికి రావాలి అని చెప్పి ఈ 2 క్వెషన్‌లు అడుగుతుంటారు. సో, దీంట్లో ఫస్ట్ మేజర్ లాసెస్ వస్తే దాని నుంచి బయటికి ఎలా రావాలి అని చెప్పి ఫస్ట్ దాన్ని క్లారిఫై చేస్తా. తర్వాత ట్రేడింగ్ క్యాపిటల్‌ని ఎలా స్కేల్ చేయాలో అది కూడా మీ అందరికీ అడ్రెస్ చేస్తా. సో, ఫస్ట్ ఏంటంటే
మేజర్ లాసెస్ వచ్చాయి అని అంటే ఫస్ట్ లాస్ ఎందుకు వచ్చిందో మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది. ఎందుకంటే నేను ఎవరిదో టిప్ ఫాలో అయ్యాను, ఏదో రూల్స్ ఫాలో అవ్వలేదు, తెలియక చేశాను, ఏదో ఒకటి మీ దగ్గర ఆల్రెడీ రీజన్ మీకు ఆల్రెడీ తెలిసి ఉంటుంది. సో ఫస్ట్ మీరు ఆ రీజన్ని యాక్సెప్ట్ చేయండి. నాకు మార్కెట్లో లాస్ వచ్చింది, ఇప్పుడు ఏం చేసినా కూడా ఇది ఈక్విటీ ఇన్వెస్టింగ్ కాదు కదా, ఏదో సడన్గా టర్న్ అరౌండ్ స్టోరీ వచ్చింది, మన స్టాక్ ప్రైస్ కింద నుంచి పైకి వెళ్ళిపోయిందని కాదు. ఆప్షన్స్లో ట్రేడ్ చేస్తున్నాం, లాస్ బుక్ అయిందంటే బుక్ అంతే, దాన్ని ఎవడు ఏం చేయలేడు. సో లాస్ని ఫస్ట్ యాక్సెప్ట్ చేయండి. నాకు 50,000 నష్టం వచ్చింది, ₹1,00,000 నష్టం వచ్చింది, ఇది నేను మార్కెట్కి కట్టిన ట్యూషన్ ఫీ, నేను మార్కెట్కి కట్టిన కాలేజ్ ఫీ, ఇది నాకు రిటర్న్ రాదు, ఇది పోయింది దేవుడి దగ్గరకే అని చెప్పి దండం పెట్టి ఫస్ట్ యాక్సెప్ట్ చేయండి. తర్వాత నెక్స్ట్ స్టెప్ ప్రాసెస్లో మళ్ళీ ట్రేడింగ్ చేసేటప్పుడు ఇప్పుడు నాకు ఈ 1,00,000 ఏదైతే పోయిందో ఈ 1,00,000ని రికవర్ చేయాలి అని చెప్పి ఎప్పుడు లైఫ్లో ట్రేడ్ చేయకండి. మళ్ళీ ఫ్రెష్గా స్టార్ట్ చేయండి. కొంచెం స్టెప్ బ్యాక్ తీసుకోండి, కొంచెం బ్రేక్ తీసుకోండి. ఒకవేళ మీకు ఆల్రెడీ సబ్జెక్ట్ ఉంది, నాలెడ్జ్ ఉంది అనుకుంటే ఒక్కసారి బేసిక్స్ మళ్ళీ స్టార్ట్ చేయండి. మళ్ళీ ఫస్ట్ నుంచి ఏం చేస్తున్నాను, ఏమవుతుంది, అసలు బేసిక్ మార్కెట్ స్ట్రక్చర్ ఏంటి, బేసిక్ మార్కెట్ లాజిక్ ఏంటి అని ఒక్కొక్కసారి మర్చిపోతాం. విత్ ఎక్స్పీరియన్స్ ప్రతి ఒక్కరికి రిఫ్రెష్ రావాలి. ఇప్పుడు నాకు కూడా 2-3 ఇయర్స్ కంటిన్యూస్గా ఒక లూప్ ఏదో చేసేస్తుంటే బేసిక్స్ మర్చిపోతాము, రీసెన్సీ బయాస్ ఎక్కువ వస్తుంది. సో అప్పుడు నేనేం చేస్తానంటే ఒక 1-2 మంత్స్ మార్కెట్ మొత్తం షట్ డౌన్ చేసి అసలు ట్రేడ్ చేయను, సింపుల్గా వెనక్కి వెళ్ళిపోయి మళ్ళీ ఆప్షన్స్ అంటే ఏంటి అని అక్కడి నుంచి వీడియోలు చూడడం స్టార్ట్ చేస్తాను. నా వీడియోలు నేనే చేసుకున్నాను కదా, అవే మళ్ళీ చూస్తాను. అప్పుడు మళ్ళీ మైండ్ రిఫ్రెష్ అయ్యి ఫ్రెష్గా థాట్తో మనం చేసిన తప్పులు ఏంటి అని క్లారిటీ వస్తుంది. అప్పుడు మళ్ళీ జీరో నుంచి స్టార్ట్ చేస్తూ ఈ లాస్ని రికవర్ చేయాలని కాదు, ఇప్పుడు నేను మళ్ళీ ఫ్రెష్గా స్టార్ట్ చేస్తే ఇప్పుడు క్యాపిటల్ని ఎలా గ్రో చేసుకోవాలి, ఇప్పుడు ప్రాఫిట్స్ ఎలా కన్సిస్టెంట్గా చేసుకోవాలి అని చెప్పి ఆ మైండ్ సెట్తో, ఆ థాట్ ప్రాసెస్తో, ఆ విజన్తో అలా వెళ్తూ ఈ డ్రాడౌన్ని రికవర్ చేసుకుంటాను. అంతేగాని దీన్ని పడిపోయింది రికవర్ చేయాలి అన్న థాట్ ప్రాసెస్లో ఎప్పుడైతే స్టార్ట్ చేస్తారో అప్పుడు ఇంకా లాస్ అనేది వస్తుంది. ఇదంతా ఏమో గుడ్ కేస్ సినారియో. ఏంటి, నాకు ఆల్రెడీ లాస్ వచ్చిన తర్వాత ఇంకా క్యాపిటల్ ఉండి ట్రేడ్ చేస్తాను అన్న సినారియోలో. కానీ చాలా మందికి మేజర్ ప్రాబ్లం ఏంటి అని అంటే వాళ్ళు తీసుకొచ్చిన క్యాపిటలే 100% ఎగరగొట్టేస్తారు. వాళ్ళ దగ్గర ఇంకొక ట్రేడ్ తీసుకోవడానికి డబ్బులే ఉండవు, వాళ్ళు మళ్ళీ అప్పు చేయాలో ఏదో ఒకటి చేయాలి. సో అలాంటి వాళ్ళకి నా అడ్వైజ్ ఏంటి అని అంటే తప్పు జరిగిపోయింది అని యాక్సెప్ట్ చేసి మళ్ళీ మీరు ఎప్పటికైనా సరే సేవింగ్స్ చేసుకుంటూ స్లోగా డబ్బుల్ని దాచుకొని ఈ దాచుకునే ప్రాసెస్లో మార్కెట్ని గురించి నేర్చుకొని నాలెడ్జ్ పెంచుకొని అప్పుడు మీరు మళ్ళీ వచ్చి ట్రేడింగ్ చేసుకుంటే అప్పుడు మళ్ళీ దానికి ఒక డిఫరెంట్ పాత్ ఉంటుంది. కానీ పోయినది పోయింది, దాన్ని రికవర్ చేసుకోవాలని అస్సలు చూడకండి. తర్వాత మన నెక్స్ట్ మోస్ట్ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్, మనం మార్కెట్లో ట్రేడింగ్తో క్యాపిటల్ని ఎలా గ్రో చేసుకోవాలి, ఎలా పెంచుకోవాలి, నేను ₹1,00,000 ఉన్నాయి, దీన్ని నేను ₹1,00,00,000 ఎలా చేయాలి అని చెప్పి కూడా చాలామంది అడుగుతూ ఉంటారు. సో దానికి ఒక సింపుల్ పాత్ లేదా ప్లాన్ లేదా మైండ్ సెట్ ఎలా ఉంటుంది అని అంటే ఓన్లీ ట్రేడింగ్, సింపుల్ ట్రేడింగ్తో ₹1,00,000తో ₹1,00,00,000 చేసుకున్న వాళ్ళు మార్కెట్లో ఒకళ్ళు ఇద్దరికి తప్పించి ఎవ్వరూ ఉండరు. అది రియాలిటీ. మళ్ళీ చెప్తున్నాను వినండి, మరి మార్కెట్లో ₹1,00,000తో వస్తే దాన్ని ₹1,00,00,000 చెయ్యలేరు. ఇది యాక్చువల్ ట్రూత్. కానీ మార్కెట్లో ఇప్పుడు నా వీడియోసే చూస్తుండొచ్చు, నేను 1 lakh నుంచి 30 lakhs పెట్టాను అండ్ ఇవాళ కరెంట్ రేట్న అది ఇంకా ఎక్కువ పెరిగింది. మరి ఎలా పెరిగింది అన్నదానికి ఫస్ట్ మీరు అర్థం చేసుకోవాల్సిన రీజన్ ఏంటి అని అంటే మనం ₹1,00,000తో ఫస్ట్ మార్కెట్లోకి ఎంటర్ అవుతాం. ఎంటర్ అయిన తర్వాత ప్రాపర్ సిస్టమ్స్, ప్రాపర్ మన పద్ధతులు ఫాలో అవ్వకుంటూ ప్రాఫిట్ చేయడం స్టార్ట్ చేస్తాం. ఎప్పుడైతే కన్సిస్టెంట్గా ప్రాఫిట్స్ స్టార్ట్ చేస్తూ ఉంటామో అప్పుడు మనకి కాన్ఫిడెన్స్తో పెరుగుతూ కొంచెం మన డిస్క్రిషన్తో మనం మంచిగా ట్రేడింగ్ చేస్తుంటే ఆటోమేటిక్గా క్యాపిటల్ అనేది గ్రో అవుతుంది. సో ఇనీషియల్గా ఆప్షన్ బయింగ్ చేయడము, ఫ్యూచర్స్లో ట్రేడింగ్ చేయడం, ఇలాంటి డైరెక్షనల్ స్ట్రాటజీస్ ఇవన్నీ ఏదైనా చేయడం వల్ల 1 lakh, 10 lakhs, 15 lakhs వరకు కూడా హ్యాపీగా గ్రో అనేది అయిపోతుంది. అది డిఫరెంట్ టైప్ సెట్స్ని బట్టి, డిఫరెంట్ పర్సనాలిటీస్ బట్టి, ఒక్కొక్కల ట్రేడింగ్ స్ట్రాటజీస్ని బట్టి ఎవరు ఎంతవరకు స్కేల్ అవుతారు, ఎంతవరకు గ్రో అవుతారు అనేది డిఫైన్ అవుతుంది. ఒక పాయింట్ వచ్చిన తర్వాత ఏమవుతుంది అంటే మనము ఇంత క్యాపిటల్ని గ్రో చేసుకున్న తర్వాత చాలా తక్కువ మందికి అది ఓవర్ కాన్ఫిడెన్స్గా బిల్డ్ అవుతుంది. కానీ చాలామందికి నా ఎక్స్పీరియన్స్లో నేను చూసిన నా చుట్టుపక్కల వాళ్ళందరిలో కూడా 99% మందికి ఫియర్ డెవలప్ అవుతుంది. ఆ ఫియర్ ఏంటంటే నేను ఏదైతే కష్టపడి బిల్డ్ చేసుకున్నానో ₹1,00,000 దగ్గర స్టార్ట్ చేసి ఇప్పుడు 10-15 lakhs వరకు సంపాదించుకున్నానో ఈ సంపాదన నేను పోగొట్టుకోకూడదు, దీన్ని ఇలాగే హోల్డ్ చేసి పెట్టుకోవాలి, దీన్ని ప్రిజర్వ్ చేసి పెట్టుకోవాలి, బట్ స్టిల్ ట్రేడింగ్ నుంచి డబ్బులు సంపాదించాలి. సో అలాంటప్పుడు ఈ 1 lakh to 10 lakh చాలా అగ్రెసివ్ బెట్స్ తీసుకుంటాము, చాలా అగ్రెసివ్గా చేస్తూ ఉంటాము. కానీ ఇప్పుడు దీన్ని క్యాపిటల్ ప్రొటెక్షన్ చేసుకోవాలంటే ఇలాంటి అగ్రెసివ్ ట్రేడింగ్ పనికిరాదు. సో అప్పుడు వీళ్ళు సటిల్ ట్రేడింగ్లోకి వెళ్ళిపోతారు. సో సటిల్ ట్రేడింగ్లోకి వెళ్ళిపోయి వీళ్ళు ఏం చేస్తారు, మార్కెట్లో ఏది ఏమైపోయినా సరే నా బేస్ క్యాపిటల్ అయితే పోకుండా ఉండే కంట్రోల్ వీళ్ళకి వచ్చేస్తుంది ఆల్రెడీ. సో అప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే అలా ఒక 1-2 years హ్యాండిల్ చేసి మెయింటైన్ చేస్తారు క్యాపిటల్ని స్లోగా.
10%, 15%, 20%, 30% ఇయర్లీ గ్రో చేసుకుంటూ అలా ఏది ఏమైనా సరే నా క్యాపిటల్ పోదన్న కాన్ఫిడెన్స్ వస్తుంది చూడండి. అప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళ అదర్స్ రెవెన్యూ సోర్సెస్ ఉంటాయి, అదర్ ఇన్కమ్ సోర్సెస్ ఉంటాయి. బిజినెస్ అవ్వచ్చు, ట్రేడింగ్ ఎంత మీకు మాక్సిమం రోజులో 4-5 అవర్స్ స్పెండ్ చేస్తే ట్రేడింగ్ అయిపోతుంది. మిగతా రోజంతా ఖాళీ కదా. ఇప్పుడు నేను కూడా ట్రేడింగ్ చేస్తూ మిగతా టైంలో ఏం చేస్తున్నాను, మీకోసం వీడియోస్ చేస్తున్నాను, 4-5 బిజినెస్లు రన్ చేసుకుంటున్నాను. సో అప్పుడు ఏం చేస్తాము, ఆ బిజినెసెస్ నుంచి వచ్చిన ప్రాఫిట్ని కూడా ఇక్కడ మార్కెట్లో పెడుతూ ఈ డబ్బులు లాస్ అవ్వకుండా ఏం చేయాలో మాకు ఆల్రెడీ తెలుసు కదా. సో అలా లాస్ రాకుండా దాని మీద క్యాపిటల్ సంపాదిస్తూ ఉంటాము. అండ్ ఈ ఏదైతే డినామినేటర్ ఉంటుందో, ఏదైతే బేస్ క్యాపిటల్ ఉంటుందో, ఇది ఎంత ఎక్కువ ఉంటే మనం తక్కువ ప్రాఫిట్ చేసినప్పటికీ కూడా కాంపౌండింగ్ ఫాస్ట్గా అవుతుంది. కాబట్టి అలా క్యాపిటల్ని మల్టిప్లై చేసుకుంటాం. కానీ ఒకటే లక్షం తీసుకెళ్ళి ₹1,00,00,000 వేసాను, 10 కోట్లు వేసాను, 100 కోట్లు చేస్తానంటే చేసుకున్న వాళ్ళు ఉన్నారు. బట్ రియాలిటీగా అవుతుందా అంటే అవ్వదు. సో ఆ రియాలిటీ కూడా మీరు అందరూ అర్థం చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో ఈ వీడియో త్రూ చాలా మందికి క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. ట్రేడింగ్ స్టార్ట్ చేసే ముందర ఎలాంటి మిస్టేక్స్ ఉన్నాయని ఎపిసోడ్ 8లో చెప్పుకున్నప్పటికీ కూడా ట్రేడింగ్ స్టార్ట్ చేసిన తర్వాత ఏమేమి డౌట్స్ వస్తాయో వాటిలో కొన్ని అడ్రస్ చేయడానికి మీకు ట్రై చేశాను. సో మీకు క్లారిటీ అండ్ కాంటెక్స్ట్ వచ్చిందని అనుకుంటున్నాను. బట్ నాకు తెలుసు ఒక వీడియోలో మనం అన్ని క్వశ్చన్స్ కవర్ చేయలేము. సో మీరు ఏం చేయొచ్చు అంటే కమెంట్ సెక్షన్లో మీకు ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయో అన్ని క్వశ్చన్స్ని ఆన్సర్ చేసేయండి. మనం నెక్స్ట్ వీడియో ఫండమెంటల్ అనాలిసిస్ స్టార్ట్ చేసుకునే కంటే ముందర ట్రేడింగ్ రిలేటెడ్ ఎలాంటి క్వశ్చన్స్ కూడా మనకు మైండ్లో ఉండకూడదు. సో ఈ కమెంట్ సెక్షన్లో ఈ వీడియో కింద చాలా స్పెసిఫిక్గా నేను మీ అందరినీ రిక్వెస్ట్ చేసేదంటే మ్యాక్సిమం కమెంట్స్ పెట్టండి. మీరు ఎన్ని కమెంట్లు పెడతారో 1000 పెట్టండి, 2000 పెట్టండి, 10,000 పెట్టండి, నాకు సంబంధం లేదు. నేను ప్రతి ఒక్క కమెంట్కి మీకు ఆన్సర్ చేస్తాను యాజ్ లాంగ్ యాజ్ ఇట్ హ్యాస్ అ క్వశ్చన్. సో మీరు నార్మల్గా వెల్కమ్ అంటారు, థ్యాంక్ యూ అంటారు, మీరు అటెండెన్స్ని మార్క్ చేసుకుంటారు, అవన్నీ లైక్ చేస్తాను, మీ అందరికీ తెలుసు. కానీ డౌట్ ఎవరైతే అడుగుతారో వాళ్ళకి 100% నేను నా సైడ్ నుంచి ఎఫర్ట్ తీసుకొని ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకోండి, కమెంట్ సెక్షన్లో ఆన్సర్స్ని అడగండి. సో వీడియో వాల్యుబుల్గా అనిపిస్తే లైక్ చేయడం మర్చిపోకండి. ఇలాంటిదే నెక్స్ట్ వీడియోలో మనము యాక్చువల్గా అసలు ఫండమెంటల్ అనాలిసిస్ అంటే ఏంటి అని ఆ వీడియోతో స్టార్ట్ చేసుకుంటూ ఎపిసోడ్ 34ని స్టార్ట్ చేసుకుందాము. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అప్పటి వరకు గుడ్ బై.